రాజమహేంద్రవరం అర్బన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా మండల విద్యాశాఖ అధికారి 1గా కొవ్వూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారిగా పనిచేసిన బి దిలీప్ కుమార్ పదవి విరమణ సభ గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఘనంగా జరిగింది. నిర్వహణ కమిటీ రాజమహేంద్రవరం అర్బన్ మండలంలోని ప్రధాన ఉపాధ్యాయులు, మండల వనరుల కేంద్ర సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో డివైఈఓ దిలీప్ కుమార్ పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ సిజెసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎస్ఎస్ఏ ఏపీడీ ఎస్ సుభాష్ని, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఎంఈఓలు విచ్చేశారు. వారు మాట్లాడుతూ విద్యాశాఖకు ఆణిముత్యంలా దిలీప్ కుమార్ సేవలందించారని, ఏ హోదాలో పనిచేసినా తనదైన శైలిలో మంచి సేవలు అందించి అందరి ప్రశంసలు పొందారని కొనియాడారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ ఎత్తున జ్ఞాపికలు, పుష్పగుచ్చాలు, సన్మాన పత్రాలతో తరలివచ్చి దిలీప్ కుమార్ దంపతులను అభినందించారు. కూడా మరి ఒకరే అలాగే డిఐ ఎంయూ కనుక ఈ జిల్లాలో ఆఫీషియల్స్ అన్ని విధాలా సహకరిస్తూ ఆయన ఇచ్చే షాప్కి మీరు గురవ్వాల్సిందే సార్, తప్పదు. చూడండి ఒకసారి సార్, అందరూ చూడాలి. మంది ఏవేవో చెప్పారు కానీ అవన్నీ కాదు, నా డ్యూటీ నేను చేయటం జరిగింది. తర్వాత నేను నా డ్యూటీని సక్రమంగా నిర్వర్తించినందుకు నాకు సహాయం చేసినటువంటి మా శ్రీమతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మేము మా కుటుంబంలో మొత్తం మా నాన్నగారికి 11 మంది. చాలామంది ఏమనేవారంటే ఒక క్రికెట్ టీం అనేవారు. 11 మందిని కూడా ఉద్యోగస్తులమే. మా నాన్నగారు రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత మా పెద్ద అక్కయ్య, మా బావగారు ఇద్దరు కూడా మమ్మల్ని అందరినీ కూడా పైకి తీసుకొని రావడం జరిగింది. తర్వాత మమ్మల్ని నన్ను ఎంతవరకు కూడా ఆరోగ్యంగా ఉంచినందుకు భగవంతుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నా డ్యూటీని సక్రమంగా చేయడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా కోఆపరేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. నేను మొత్తం నా సర్వీసు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లోన 30 సంవత్సరాలు ఏజెన్సీ అంటే రంపచోడవరంలోనే 30 సంవత్సరాలు చేయటం జరిగింది. మిగతా సర్వీసు నేను రాజమండ్రిలోన పూర్తి చేశాను.